Hi friends, welcome to Study with Hanshik. Please subscribe this channel 4th class EVS 6th lesson దారి తెలుసుకుందామా. టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి నివసించేది కుటుంబం. అనేక కుటుంబాలతో ఉండే ప్రాంతాన్ని గ్రామం లేదా ఊరు అంటారు. ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా ముఖం ఉంచి నిలబడితే ఈ విధంగా దిక్కులు తెలుసుకోవచ్చు. ప్రధాన దిక్కులు 4. ముఖానికి ఎదురుగా తూర్పు, వెనుకగా పడమర, కుడి చేతి వైపు దక్షిణం, ఎడమ చేతి వైపు ఉత్తరం. ఇలాగా ఫ్రెండ్స్ చూడండి. ఒక స్థలానికైనా, ఒక భవనానికైనా లేదా ఒక గ్రామానికైనా ఇలా దేనికైనా చుట్టూ ఆనుకొని ఏమున్నాయో చెప్పడాన్ని సరిహద్దులు లేదా ఎల్లలు అంటారు. సరిహద్దుల ఆధారంగా ఒక ప్రాంతం, స్థలం, కట్టడం యొక్క ఉనికిని అనగా అది ఉన్న ప్రదేశాన్ని గుర్తించవచ్చు. ఇలా తెలుసుకోవడానికి దిక్కులు, మూలలు ఉపయోగపడతాయి. ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం. చూడండి ఫ్రెండ్స్ పిక్చర్. దిక్కుల మధ్య భాగం మూల. తూర్పు దక్షిణ మధ్యలో ఆగ్నేయం, దక్షిణం పడమరల మధ్య నైరుతి, పడమర ఉత్తరంల మధ్య వాయువ్యం, ఉత్తరం తూర్పుల మధ్య ఈశాన్యం. సాధారణంగా కాగితంపై పటం గీసినప్పుడు ఉత్తరం దిక్కు కాగితంపై బాగాన ఉండేలా చూడాలి. చూడండి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు కొలతలతో కాగితంపై గీసిన దానిని పటం అని అంటారు. గ్రామానికి ఆనుకొని ఆయా దిక్కుల్లో ఉండే వాటిని గ్రామ సరిహద్దులు అని అంటారు. ఏదైనా ప్రదేశాన్ని గుర్తించాలన్నా లేదా ఎవరింటికైనా వెళ్ళాలన్నా దిక్కులు, మూలలు తెలిస్తే సులభంగా చేరుకోవచ్చు. మండలం అంటే కొన్ని గ్రామాల సముదాయం. మండలంలో వేల సంఖ్యలో జనాభా ఉంటుంది. మండలంలో ఉండేవి: మండలం ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దారు కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయం. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వస్తారు. మంచిర్యాల జిల్లాలో 18 మండలాలున్నాయి. లక్ష్మీపేట్ మండలం మంచిర్యాల జిల్లాలో ఉంది. మండలంలో గ్రామాలున్నట్లే జిల్లాలో మండలాలుంటాయి. జిల్లా కేంద్రంలో ఉండేవి: జిల్లా కేంద్రం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి. జిల్లాలోని అన్ని మండలాల గ్రామాల నుండి ప్రజలు వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వస్తారు. మన రాష్ట్రంలో 33 జిల్లాలున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పటం ఉంటుంది. ప్రతి జిల్లా పటంలో ఆ జిల్లాలోని ముఖ్యమైన ప్రదేశాలను, సంస్థలను, కార్యాలయాలను సూచిస్తారు. రాష్ట్రం: తెలంగాణ రాష్ట్రం. కొన్ని గ్రామాలు కలిసి ఒక మండలం, కొన్ని మండలాలు కలిసి ఒక జిల్లా, కొన్ని జిల్లాలు కలిసి ఒక రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలు 33. రాజధాని హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులు: గోదావరి, కృష్ణా, తుంగభద్ర, మూసి. తెలంగాణలో అడవులు విస్తరించి ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, మహబూబాబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూల్. తెలంగాణలో పండించే పంటలు: వరి, జొన్న, మొక్కజొన్న, చెరకు. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. మనం కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పటంలో చూసి వెళ్ళాల్సిన ప్రాంతం ఎక్కడ ఉందో గుర్తించవచ్చు. సాధారణంగా విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు ఎవరిని అడగకుండానే పటం ఆధారంగా వెళ్ళాల్సిన ప్రాంతాలను, రహదారుల వివరాలను తెలుసుకుంటారు. పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లో, పర్యాటక స్థలాలలో ఆ ప్రాంతానికి చెందిన మ్యాపులను ప్రదర్శిస్తారు. పటాల ఆధారంగా ఒక ప్రాంతంలోని ఎండ, వేడి, చలి, వర్షపాతం మొదలైన వాతావరణ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.